వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్స్ నిషేధం. ఓబులవారిపల్లి ఎస్ఐ సుజన్ కుమార్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని ఓబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా ఎస్సీ రైల్వే కోడూరు సిఐ ఆదేశాల మేరకు ఎస్ఐ మండల పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కమిటీ సభ్యులను హెచ్చరించారు. ఈ కమిటీ సభ్యుల సమావేశంతో ఎస్ఐ సుజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మండపాల వద్ద కానీ నిమజ్జన ఊరేగింపులో కానీ ఎలాంటి డీజే సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదు. పరిమితికి లోబడి మాత్రమే సాధారణ మైక్ సిస్టమ్స్ వాడాలి. అదేవిధంగా వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధిత పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల నుండి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ రమణ, పోలీస్ సిబ్బంది, వినాయక కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏవి తెలుగు న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం భక్తి కోసం వినాయక చవితి జరిపించుకుంటున్నామా, ఎంజాయ్మెంట్ కోసం వినాయక చవితి జరిపించుకుంటున్నామా? భక్తి కోసమే జరిపించుకున్నాం కదా. సరే, మీరు భక్తి కోసం జరిపించుకుంటున్నారు కాబట్టి మీకు చిన్న నా సలహా నాకు ఇస్తాను. దయచేసి మందు అనేది అక్కడైతే ఎవరైతే వినాయక చవితి స్టార్టింగ్ రోజు ఉంటుంది, తర్వాత మనం ఏదైతే పొజిషన్ వినాయకుడిని నిమజ్జనం కోసం తీసుకునేటప్పుడు ఆ మందు అనేది మీరు కట్టడి చేయగలిగినారంటే మనం జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు సార్ ఐపీఎస్ గారు, తర్వాత మన రేణిగుంట సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసరావు గారు, మన కోడూరు రూరల్ సిఐ మన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ వినాయక చవితి కమిటీ మీటింగ్ ఓబులవారిపల్లి మండలంలో మన ఓబులవారిపల్లి స్టేషన్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం ఏం చెప్పామంటే డీజే అనేది ఈ ఫెస్టివల్లో తీసేయడం జరిగింది. ఎక్కడా కూడా డీజేకి పర్మిషన్ లేదు. పొరపాటున కూడా డీజేకి చలానా తీసుకోవడం కానీ బయట మండలాల నుంచి అయినా సరే డీజే తీసుకొని కార్యక్రమం చేస్తే దాని మీద పోలీస్ పరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగనే కమిటీలు ప్రతి ఒక్కరూ కూడా విగ్రహం ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీ కంపల్సరీ స్టేషన్లో నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే మనం నిమజ్జనం చేయాలనుకుంటున్నామో నిమజ్జనానికి సంబంధించిన ప్లేస్ అదంతా కూడా పోలీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత నిమజ్జనానికి సంబంధించి వెహికల్స్ అవన్నీ కూడా కన్సర్న్డ్ విగ్రహాలు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రజలు రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, ఎమర్జెన్సీ పరంగా కావచ్చు, మినిమం 3 వాలంటీర్లని ప్రతి విగ్రహం దగ్గర కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండేట్టుగా చూసుకోవాలి. తర్వాత రాత్రి 10 దాటిన తర్వాత 6 లోపల ఎటువంటి శబ్దాలు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ వినాయక చవితి మనం చాలా ఈ ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేసుకొని డివోషనల్గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.